పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విఎంఆర్డీఏకి సింకింగ్ ఫండ్ ఏది? ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకపై ప్రశ్నలు. చట్ట ప్రకారం ప్రత్యేక నిధి నిర్వహణ అనివార్యం. డెవలప్మెంట్ ఫండ్ మళ్లింపుపై అనుమానాలు. భారీ ప్రాజెక్టులలో పటిష్ట నిర్వహణ అత్యవసరం. తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడంట. సరిగ్గా ఇలానే ఉంది విఎంఆర్డీఏ పరిస్థితి. ఈ సామెతకు అర్థం వివరంగా చెప్పాలంటే ఇది ఇతరుల నష్టాన్ని కష్టాన్ని తేలికగా తీసుకోవడం, బాధ్యత లేని నిర్లక్ష్యపు మాటలు మాట్లాడడాన్ని తెలిపే తెలుగు సామెత. తనకు నష్టం జరగనంత వరకు ఎంతటి సాహసానికైనా ఇబ్బందికరమైన పనులకైనా వెనకాడనని ఎదుటివారికి సలహాలు ఇచ్చే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇక విఎంఆర్డీఏ విషయానికి వస్తే తనది గాని ఏ పనైనా సరే విఎంఆర్డీఏ అధికారులు చాలా బాగా చేస్తారని చెప్పకనే చెప్పారు. అలాగే ఉదాహరణలతో సహా బయటపెట్టారు. అందుకు నిదర్శనం ఆర్థిక నిర్వహణలో సింకింగ్ ఫండ్ అంశం. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ ఆర్థిక నిర్వహణలో సింకింగ్ ఫండ్ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరంలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వివిధ భారీ ప్రాజెక్టుల కోసం విఎంఆర్డీఏ పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడంతో పాటు ఇతర ఆర్థిక వనరులను వినియోగిస్తుంది. అయితే భవిష్యత్తులో ఈ రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించేందుకు చట్ట ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన సింకింగ్ ఫండ్ నిర్వహణపై స్పష్టత కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అథారిటీ ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి స్థాయి పారదర్శకత పాటించాలని, నిధుల వివరాలను బహిర్గతం చేయాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. విఎంఆర్డీఏ చట్టంలోని నిబంధనల ప్రకారం రుణాలు, అప్పుగా తీసుకున్న మొత్తాల తిరిగి చెల్లింపు కోసం నిర్దేశిత సింకింగ్ ఫండ్ను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణాన్ని నిర్ణీతకాల వ్యవధిలో పూర్తిగా చెల్లించేందుకు వీలుగా ప్రతి ఏటా అవసరమైన కొత్త మొత్తాన్ని ఈ నిధిలో జమ చేయాల్సిన బాధ్యత అథారిటీపై ఉంది. ప్రస్తుతం విఎంఆర్డీఏకు అభివృద్ధి ఛార్జీలు, విక్రయించిన స్థలాలు, గృహాలు, అద్దెలు, డిపాజిట్ వర్క్స్ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. వీటికి తోడు ప్రభుత్వ గ్రాంట్లు, రుణాలు, డిబెంచర్ల రూపంలో ఆర్థిక వనరులు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ నిధిని ఏ అవసరానికి కేటాయిస్తున్నారు, సింకింగ్ ఫండ్లో ఏటా ఎంత మొత్తం జమ చేస్తున్నారు, ఎప్పటివరకు ఎంత రుణం చెల్లించారనే అంశంపై సమగ్ర వివరాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు విఎంఆర్డీఏ చట్టం ప్రకారం డెవలప్మెంట్ ఫండ్ను కేవలం నిర్దిష్ట అభివృద్ధి ప్రయోజనాలకే వినియోగించేలా పరిమితులు ఉన్నాయి. ఈ నిధుల పర్యవేక్షణ, నిర్వహణ, వార్షిక ఆడిటింగ్ విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. అయితే డెవలప్మెంట్ ఫండ్, సింకింగ్ ఫండ్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాల చెల్లింపు కోసం కేటాయించిన సింకింగ్ ఫండ్ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారనే ప్రశ్నలకు అధికారిక లెక్కల ద్వారానే సమాధానం దక్కాల్సిందే. ప్రస్తుతం విఎంఆర్డీఏ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లు, సెమీ రింగ్ రోడ్లు, పర్యాటక అభివృద్ధి సహా అనేక భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. వాళ్ళు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో భవిష్యత్తులో రుణభారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సింకింగ్ ఫండ్ను పటిష్టంగా నిర్వహించడం అత్యంత కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సింకింగ్ ఫండ్లో ఉన్న నిల్వలు, రుణాల చెల్లింపుల షెడ్యూళ్లు, ఇప్పటివరకు చేసిన చెల్లింపుల పూర్తి వివరాలు విఎంఆర్డీఏ ప్రజలకు వెల్లడిస్తేనే అథారిటీ ఆర్థిక వ్యవహారాల పట్ల విశ్వసనీయత పెరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.